ప్రజ్ఞ ట్యుటోరియల్స్కు స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా 10వ తరగతి జీవశాస్త్రంలోని మొదటి పాఠ్యాంశమైన పోషణ అనే పాఠ్యాంశంలో మనం 4 వీడియోలు చూసామండి. ఇది 5వ వీడియో కంటిన్యూషన్. ఇది కిరణజన్య సంయుక్రియ యాంత్రికం. కిరణజన్య సంయుక్రియ అనేది సాధారణంగా హరిత రేణువులలో మాత్రమే జరుగుతుందని, క్లోరోఫిల్లో జరుగుతుందని మనము నేర్చుకున్నాము. ఈ కిరణజన్య సంయుక్రియలో మరలా 2 రకాల చర్యలు జరుగుతాయి. అవి ఒకటి కాంతి చర్య, రెండవది నిష్కాంత చర్య. ఈ యొక్క కాంతి చర్య గురించి, అదేవిధంగా ఈ యొక్క నిష్కాంత చర్య గురించి ఈ యొక్క వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. కాంతి చర్య. కాంతి చర్య అంటే ఈ యొక్క చర్యలో కాంతి అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి దీన్ని మనము కాంతి చర్య అంటాము. ఇందులో కాంతి ద్వారా ప్రేరేపించబడిన అనేక చర్యలు అనేవి ఒకదాని వంట ఒకటి అతి త్వరగా జరుగుతుంటాయి. అంటే కాంతి సమక్షంలో జరిగినటువంటి ఈ యొక్క కిరణజన్య సమీకరణ మనము కాంతి చర్య అంటాము. ఈ యొక్క చర్యలో కాంతి అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇందులో కాంతి ద్వారా ప్రేరేపించిన అనేక రసాయన పదార్థాలు అనేవి ఒకదాని వెంట ఒకటి అది త్వరగా జరుగుతాయి. అందువల్ల ఈ దశను మనము కాంతి రసాయన దశ అంటాము. అంటే ఎందుకు కాంతి రసాయన దశ అంటామంటే ఈ యొక్క కాంతి దశలో రసాయనిక చర్యలు జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కాంతి చర్యను మనం అంటే కాంతి రసాయనిక దశ అంటాము. ఈ యొక్క కాంతి చర్య అనేది క్లోరోప్లాస్ట్లోని గ్రానా థైలకాయిడ్లలో జరుగుతూ ఉంది. కాంతి చర్య అనేది ఈ యొక్క క్లోరోప్లాస్ట్ లేదా హరితరేణువులో ఈ యొక్క గ్రానా థైలకాయిడ్లో జరుగుతుంది. ఈ విధంగా జరిగినటువంటి ఈ యొక్క కాంతి చర్యలో వివిధ రకాల సోపానాలు లేదా వివిధ రకాల స్టెప్స్, వివిధ రకాలవి మనము చూస్తూ ఉంటాము. అవి ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ విధంగా అదేటువంటి ఈ యొక్క కాంతి రసాయనిక చర్యని మనం అంటాం కాంతి రసాయనిక దశ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ యొక్క కాంతి చర్యలో అనేక రసాయనిక చర్యలు అనేవి ఒకదానిపై ఒకటి జరగడం వల్ల ఈ యొక్క కాంతి చర్యని మనము కాంతి రసాయనిక దశ అంటాము. ఈ యొక్క కాంతి రసాయన దశలో వివిధ రకాల సోపానాలు ఉన్నాయి. వాటిని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి సోపానము. ఈ యొక్క కాంతి చర్యలో మొదటి దశ ఎలా జరుగుతుంది అంటే పత్రహరితం పైన ఈ యొక్క కాంతి అనేది ప్రసరిస్తుంది. రైట్. ఈ విధంగా మనం మొక్క చూసినట్లయితే ఈ మొక్క పైన మొక్కలో వివిధ పత్రం ఉంటుంది. ఈ యొక్క పత్రం పైన మరి ఏముంది సార్ అంటే ఇక్కడ దీనిలో హరితరేణులు ఉంటాయి. ఈ యొక్క హరితరేణు మనము పత్రహరితము. ఈ యొక్క పత్రహరితం పైన ఏముందంటే ఈ విధంగా ఈ యొక్క సూర్యకాంతి అనేది ఈ విధంగా పత్రహరితం పైన పడుతూ ఉంటుంది. ఈ విధంగా పత్రహరితం పైన ఈ యొక్క కాంతిని ప్రసరింపజేసినప్పుడు ఈ యొక్క కాంతిలో ఉన్నటువంటి ఫోటాన్లను మనము కాంతిలో ఉన్నటువంటి కాంతి శక్తి మనం ఏమంటే ఫోటాన్లు అంటాము. ఈ యొక్క కాంతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఫోటాన్లను ఈ యొక్క పత్రహరితం శోషించుకొని ఏమవుతుందంటే క్రియావంతమవుతుంది. మరొక చూద్దామండి. కాంతి చర్యలో మరి మొదటి సోపానం ఏంటంటే పత్రహరితం పైన సూర్యకాంతి ప్రసరింప చేసినప్పుడు చూడండి. ఈ విధంగా పత్రం ఉంది. ఈ యొక్క పత్రంలో ఈ యొక్క పత్రహరితం ఉంటుంది. ఈ యొక్క పత్రహరితం మన ఈ యొక్క కాంతి ప్రసరించినప్పుడు కాంతిలో ఉన్నటువంటి కాంతి శక్తిని మనం అంటే ఫోటాన్లు అంటాము. ఈ యొక్క కాంతిలో ఉండే ఈ యొక్క శక్తిని ఈ యొక్క ఫోటాన్లను ఈ యొక్క పత్రహరితము శోషించుకుంటుంది. ఈ విధంగా పత్రహరితం శోషించుకొని ఈ యొక్క పత్రహరితం అనేది క్రియావంతమవుతుంది. ఇది మొదటి సోపానం. అర్థమైంది కదండి. ఇక రెండవ సోపానం ఏంటంటే ఈ శక్తి అనేది ఏ శక్తి సార్ అంటే ఫోటాన్లో నుండి ఈ యొక్క శక్తి అనేది మరి నీటి అణువును విచ్ఛిన్నం చేస్తుంది. అంటే ఈ విధంగా పత్రం పైన మరి కాంతి శక్తి ఈ విధంగా పోటాలు పడ్డప్పుడు మరి ఈ పోటాన్లు అనేవి ఈ యొక్క శక్తి ఏంటంటే మరి ఏమవుతుందంటే నీటి అణువును
విచ్ఛిన్నం చేస్తుంది. అంటే నీటి అణువు మన ఏమంటే H2O ఈ యొక్క నీటి అణువును విచ్ఛిన్నం చేసి ఏమవుతుందంటే ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. రైట్. మరోసారి చూద్దామండి. రెండవ సోపానంలో ఈ శక్తి ఏ శక్తి అంటే కాంతి యొక్క ప్రమాణం నుండి ఈ యొక్క ఫోటాన్ శక్తి ఉంది. ఈ యొక్క ఫోటాన్లు అంటే ఏంటింది? కాంతిలో ఉన్నటువంటి ఈ విధంగా శక్తిని మన కాంతి శక్తిని మనం అంటే ఫోటాన్ అంటాము. ఈ యొక్క కాంతి శక్తి ఎక్కడ సారంటే ఈ యొక్క కాంతి శక్తి అనేది ఈ యొక్క పత్రహరితం పడదు కదా! ఈ కాంతి శక్తి పత్రహరితం పడ్డప్పుడు మరి పత్రహరితంలో ఏముంటుంది సార్ అంటే నీరు ఉంటుందండి. నీరు ఎక్కడ సార్ అంటే మొక్కల నుండి దారువు నుండి ఈ యొక్క ఈ ఇవి ఉన్నటువంటి ఈ విధంగా వీటి ద్వారా ఈ యొక్క పత్రంలోకి నీరు చేరుతుంది. ఈ విధంగా ఉంటే ఈ యొక్క నీరు అనేది విచ్ఛిన్నం అవుతుంది. ఎప్పుడు విచ్ఛిన్నం అవుతుందంటే ఎప్పుడైతే ఈ కాంతి అనేది మరి ఫోటాన్‌లో అంటే కాంతి శక్తి అనేది ఫోటాన్‌లు అంటాం మనం. ఈ యొక్క ఫోటాన్‌లు అనేవి పత్రహరితం పడ్డప్పుడు ఈ పత్రహరితంలో ఉన్న ఈ నీరనేది పత్రహరితంలో నుండి ఈ యొక్క నీరనేది విచ్ఛిన్నం అవుతుంది. ఈ విధంగా నీరు అనేది విచ్ఛిన్నమై ఏమవుతుందంటే ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తుంది. ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తుంది. ఎలా అంటే ఇది H2 అనేది నీరండి. ఇది విచ్ఛిన్నం అంటే H ప్లస్ గాను అదేవిధంగా OH మైనస్ గాని OH మైనస్ గాను ఉంటుంది. ఇదే మనం H2O అని చెప్తామండి. అయితే ఈ యొక్క నీరు అనేది ఈ విధంగా విచ్ఛిన్నమై ఆక్సిజన్ వాయువు అనేది విడుదలవుతుంది ఈ యొక్క రెండవ సోపానంలో. ఈ చర్యను మనం అంటే నీటి కాంతి విశ్లేషణ అంటాము. అంటే మొదటి దాన్ని ఏమంటామంటే మనం కాంతి రసాయనిక చర్య అంటాము. కాంతి రసాయనిక చర్య అంటాము. మరి ఈ విధంగా రెండవ సోపానంలో నీటి అణువు నుండి ఆక్సిజన్ విడుదల కావడాన్ని మనం అంటే నీటి కాంతి విశ్లేషణ. ఏంటి సార్ నీటి కాంతి విశ్లేషణ అంటే ఈ యొక్క పత్రహరితం పైన మరి కాంతి అంటే ఫోటాన్ శక్తి పడ్డప్పుడు ఈ విధంగా నీరు అనేది విచ్ఛిన్నమై ఆక్సిజన్ విడుదలవుతుంది. కాబట్టి ఈ యొక్క నీరు అనేది విడుదల కావడానికి ఏం ఉపయోగపడుతుంది అంటే ఏం ఉపయోగపడుతుంది? కాంతి అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటిది? ఏది విచ్ఛిన్నమవుతుంది? కాంతి అనేది నీటిని విచ్ఛిన్నం చేస్తుంది. అంటే ఈ కాంతి పడ్డప్పుడు ఎప్పుడైతే కాంతి పడ్డదో ఈ యొక్క పత్రహరితం పైన ఈ యొక్క నీరు అనేది విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి ఈ చర్య మనం అంటే నీటి కాంతి విశ్లేషణ అంటాం. అంటే ఈ యొక్క నీటి పైన ఈ కాంతి పడ్డప్పుడు ఈ యొక్క నీరు విశ్లేషణ చెంది మరి ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. కాబట్టి ఈ యొక్క చర్యను మనం అంటే నీటి కాంతి విశ్లేషణ అంటారు. ఏమంటారు మనం? నీటి కాంతి విశ్లేషణ అంటాం. రైట్. మరి ఫోటో అనగా కాంతి. దీన్ని మనము ఫోటో అనగా కాంతి, లైసిస్ అనగా విచ్ఛిన్నము అంటామండి. దీన్ని మనము దీన్ని ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాము. నీటి కాంతి విశ్లేషణ అంటాము. ఫోటో అనగా కాంతి, లైసిస్ అనగా విచ్ఛిన్నం చేయడం అనే అర్థము. దీనిని హిల్ అనే శాస్త్రవేత్త నిరూపించాడు. దేన్ని సార్ అంటే ఈ విధంగా పత్రంలో మొక్కలో ఉన్నటువంటి నీటిపైన కాంతి పడ్డప్పుడు నీటి అణువు విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ అనేది ఏర్పడుతుందని దీన్ని మనము నీటి కాంతి విశ్లేషణ అంటాము. దీన్ని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరంటే హిల్ అనేటువంటి శాస్త్రవేత్త. ఎవరండి? హిల్ అనే శాస్త్రవేత్త. కాబట్టి ఈ యొక్క నీటి కాంతి విశ్లేషణను లేదా ఈ యొక్క రెండవ సోపానాన్ని మనం ఏమంటామంటే హిల్ చర్య అని కూడా అంటాం. ఏమంటే ఇక హిల్ అనే శాస్త్రవేత్త దీన్ని నిరూపించడం వల్ల ఈ యొక్క నీటి కాంతి విశ్లేషణను లేదా రెండవ సోపానాన్ని మనం అంటే హిల్ చర్య అని కూడా అంటాం. ఈ విధంగా 2 రకాల సోపానాలు అయితే జరుగుతుంది. మొదటి సోపానం ఏముందంటే మరి పత్రహరితం సూర్యకాంతి ప్రసరింపజేస్తుంది. ప్రసరింపజేసినప్పుడు ఈ యొక్క ఫోటాన్లు అంటే ఏంటి సార్ అంటే కాంతి శక్తిని మనము ఫోటాన్ అంటాము. ఈ యొక్క ఫోటాన్లనేవి ఈ యొక్క పత్రహరితం శోషించుకొని క్రియాంతం అవుతుంది. రెండవది ఏంటంటే ఈ యొక్క క్రియాంతం ఈ యొక్క శక్తి అనేది ఈ యొక్క ఫోటాన్ శక్తి అనేది మరి నీటి అణువు మరి విచ్ఛిన్నం చేసి ఆక్సిజన్ విడుదల చేసి దీన్ని మనము నీటి కాంతి విశ్లేషణ అంటాము. మరి ఫోటో అనగా కాంతి, లైసిస్ అనగా విచ్ఛిన్నము. ఈ యొక్క నీటి కాంతి విశ్లేషణ పైన మరి దీన్ని నిరూపించిన శాస్త్రవేత్త హిల్ కాబట్టి ఈ యొక్క నీటి కాంతి విశ్లేషణనే మనం అంటే
హిల్ చర్య అని కూడా అంటాము. అంటే నీటి కాంతి విశ్లేషణను మనం హిల్ చర్య అని కూడా అంటాం. ఇది రెండవ సోపానంగా చెప్పవచ్చు. రైట్. ఈ విధంగా కాంతి విశ్లేషణ ద్వారా విడుదలైన కాంతి విశ్లేషణ ద్వారా విడుదలైన హైడ్రోజన్ అనేది కాంతి విశ్లేషణ ద్వారా మరి ఆక్సిజన్ అంటే ఇది H2O అండి. ఏముంది? ఓ వస్తుంది, O2 వస్తుంది. అదేవిధంగా హెచ్ కూడా వస్తుంది, హైడ్రోజన్ కూడా వస్తుంది. మరి ఈ విధంగా ఈ కాంతి విశ్లేషణ చర్య ద్వారా అయినటువంటి ఈ యొక్క హైడ్రోజన్ అనేది వెంటనే ఏమవుతుందంటే NADPగా మారుతుంది. అంటే ఈ యొక్క కాంతి విశ్లేషణ అంటే నీటి అణువును విచ్ఛిన్నం చెందడం. కాంతి విశ్లేషణ ఏంటి? నీటి అణువు విచ్ఛిన్నం చెందడం. నీటి అణువు ఎలా విచ్ఛిన్నమవుతుందంటే ఆక్సిజన్‌గా, అదేవిధంగా హైడ్రోజన్‌గా విచ్ఛిన్నమవుతుంది. ఈ విధంగా కాంతి విశ్లేషణ ద్వారా విడుదలైనటువంటి ఈ యొక్క హైడ్రోజన్ అనేది ఏముందంటే NADP లేదా నికోటినమైడ్ అడెనైన్ న్యూక్లియోటైడ్ అటువంటి ఒక ప్రత్యేకమైన సమ్మేళనాన్ని తీసుకొని, అంటే కాంతి విశ్లేషణలో మరొకసారి క్లారిటీ చెప్తానండి కన్‌ఫ్యూజ్ కాకుండా. కాంతి విశ్లేషణలో ఏం జరిగింది సార్ అంటే ఈ యొక్క H2O అనేది మరి విడిపోయి ఏమవుతుంది? ఆక్సిజన్ వాయువు వెలువడని చెప్పాను. ఈ యొక్క ఆక్సిజన్ పాటు మరి హైడ్రోజన్ వాయువు కూడా వెలువడుతుంది. ఈ విధంగా కాంతి విశ్లేషణ చర్యలో ఏర్పడినటువంటి ఈ యొక్క హైడ్రోజన్ అనేది వెంటనే NADP లేదా నికోటినమైడ్ అడెనిన్ డైన్యూక్లియోటైడ్ అనే ప్రత్యేక సమ్మేళనాన్ని తీసుకుంటుంది. అంటే కాంతి విశ్లేషణలో నీటి అణువుని విచ్ఛిన్నం అవడం ద్వారా ఈ యొక్క ఆక్సిజన్ విలువను చెప్పాము. కాబట్టి ఈ యొక్క ఆక్సిజన్ పాటు హైడ్రోజన్ కూడా వెలువడుతుంది. ఈ వెలువడే హైడ్రోజన్ అనేది ఈ యొక్క కాంతి చర్యలో విడుదలైనటువంటి ఈ యొక్క హైడ్రోజన్ అనేది మరి NADP లేదా నికోటినమైడ్ అడెనిన్ డైన్యూక్లియోటైడ్ నుండి ఒక ప్రత్యేకమైన సమ్మేళనాన్ని తీసుకుంటుందండి. తీసుకొని ఏమంటే క్షేకరణం చెంది మరి NADPగా మారుతుందండి. NADP ఎలా మారుతుందంటే మీకు చెప్తాను ఇక దీని ఉదాహరణ. ఇప్పుడు కాంతి చర్యలో మరి నీటి అణువు విచ్ఛిన్నమయ్యి మరి ఏమవుతుంది? ఆక్సిజన్ వస్తుంది. దానిపట హైడ్రోజన్ వస్తుంది. ఈ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే మరి ఏమంటే NADPSతో కలుస్తుంది. కలిసి ఇక్కడ NADPHగా మారుతుంది. NADPHగా మారుతుంది. ఈ NADPHగా మారిన తర్వాత ఈ యొక్క NADPH అనేది మరలా క్షేకరణం చెంది ఏముందంటే ATP అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే మరొక అధిక శక్తి సమ్మేళనం గల కాంతి చర్యలో అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. రైట్. మళ్ళీ ఒకసారి చెప్తే క్లియర్ చూడండి. ఇక్కడ NADPH ఏర్పడిందిగా, ఈ యొక్క హైడ్రోజన్ ఏర్పడింది కదా కాంతి చర్యలో. ఈ హైడ్రోజన్ అనేది NADPతో మారుతుంది. అంటే NADP ప్లస్ H అంటే NADPHగా మారింది. ఇక్కడ ఈ NADPH అనేది మళ్ళా క్షేకరణం చెంది ఏమవుతుందంటే మరి క్షేకరణ చెందినటువంటి NADPగా మారుతుంది. అదేవిధంగా ATP అనేటువంటి అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే మరొక అత్యధిక సమ్మేళనం గల కాంతి చర్యలో అంత్య పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ కాంతి చర్యలో ఈ యొక్క NADPH క్షేకరణ చెంది NADPగా మారి అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఇది అధిక శక్తి గల సమ్మేళనంగా ఈ యొక్క కాంతి చర్యలో మరి అంత్య పదార్థంగా లేదా చివరి పదార్థంగా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మొక్కల్లో కాంతి చర్య జరుగుతుంది. అదేవిధంగా నిష్కాంతి చర్య జరుగుతుంది. కాంతి చర్య ఎలా జరుగుతుందంటే 2 సోపానాల్లో ఈ యొక్క కాంతి చర్య అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏమవుతుంది సార్ అంటే ఫస్ట్ పత్రహీనం పైన సూర్యకాంతి పడుతుంది. ఈ సూర్యకాంతి శక్తి మనము పోటాలు అంటాము. ఈ యొక్క పోటాలు అనేవి క్రియావంతమవుతుంది. ఈ పోటాల శక్తి అనేది మన కిరణజన్య సమీకరణం చెప్పండి. ఇది 6CO2 ప్లస్ 12H2 అని పెడతామండి. అంటే కిరణజన్య సమీకరణలో మనం కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా నీరు అనేది
మరి ఇక్కడ చర్యలో పాల్గొంటుంది కాబట్టి, మరి ఈ విధంగా ఉన్నటువంటి దేంట్లో ఈ హెచ్చరిక ఉంది కాబట్టి, ఈ విధంగా ఇక ఇక నీటి అణువులో మరేమంటే విచ్ఛిన్నం చెంది ఏమవుతుందంటే, ఆక్సిజన్ వాయువు అనేది వెలువడుతుంది. ఈ యొక్క నీటి అణువు ఇది ఫోటాన్లు అనేవి శోషించుకొని క్రియావంతం అవుతుంది. ఈ యొక్క శక్తి అనేది మరి శక్తి నీటి అణువు. ఎక్కడ ఈ నీటి అణువు అంటే, మనం 6CO2 ప్లస్ 12H2 అన్నాం గదా! ఈ నీటి అణువు అన్నమాట. ఈ యొక్క నీటి అణువు అనేది విచ్ఛిన్నం చెంది ఉంటే ఆక్సిజన్ వస్తుంది. అదేవిధంగా హైడ్రోజన్ వస్తుంది. ఈ విధంగా విడుదలైనటువంటి ఈ యొక్క హైడ్రోజన్ అనేది NADPతో కలిసి NADPHగా మారుతుంది. ఈ యొక్క NADPH అనేది మరి ఏమవుతుందంటే క్షయకరణ చెంది ఏటీపీగా ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే మరి అంత్య ఉత్పత్తిగా ఈ యొక్క కాంతి చర్యలో అంత్య ఉత్పన్నంగా ఏర్పడడం జరుగుతుంది. దీన్ని మనం ఏటీపీ లేదా ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాము. కాంతి చర్యలో అంత్య పదార్థం ఏంటి సార్ అంటే మనం ఏటీపీ అని చెప్పాలి. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఇది కాంతి చర్య. ఇక రెండవది నిష్కాంతి చర్య. రైట్. సార్ ఇక్కడ నిష్కాంతి చర్య, కాంతి చర్య చెప్పాను. కాంతి చర్య అంటే కాంతి అవసరము. నిష్కాంతి చర్య అంటే కాంతి దాని పేరు ఉంది నిష్కాంతి చర్య. దీనికి కాంతి శక్తి అనేది అవసరం లేదు. అంతేకాకుండా కొన్ని మొక్కలలో కాంతి చర్యతో పాటు జరుగుతుంది. రైట్. ఈ యొక్క కొన్ని మొక్కలకి కాంతి అనేది అవసరం లేదు. కానీ కొన్ని రకాల మొక్కలు కాంతి చర్య జరుగుతున్న సమక్షంలో లేదా కాంతి చర్య జరుగుతూ ఉన్నప్పుడే ఈ యొక్క నిష్కాంతి చర్య కూడా దాంతో పాటు ఈ యొక్క కాంతి చర్యతో పాటు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చర్యను మనం అంటే నిష్కాంతి చర్య అన్నాం. మరి నిష్కాంతి అంటే చీకటిలో లేదా రాత్రిలో జరుగుతుందని అర్థం కాదండి. అంటే నిష్కాంతి అంటే చీకటి జరుగుతుంది కాదు. కాంతి అవసరం లేదని అర్థము. ఈ చర్య కాంతిపై ఆధారపడదని అర్థం చేసుకోవాలి. అంటే కాంతి అవసరం లేకుండా జరిగినటువంటి ఈ యొక్క రెండవ రకపు చర్య మనము నిష్కాంతి చర్యము. ఈ యొక్క నిష్కాంతి చర్యలో ఈ యొక్క నిష్కాంతి చర్య అనేది కాంతిపై ఆధారపడదు. రైట్. ఇక నిష్కాంతి చర్యలో ఈ యొక్క CO2 నిష్కాంతి చర్యలో హైడ్రోజన్ CO2తో కలిసి ఏటీపీ నుండి శక్తిని వినియోగించుకుంటుందండి. ఈ యొక్క నిష్కాంతి చర్యలో ఏమవుతుందంటే ఈ యొక్క హైడ్రోజన్ ఎక్కడిదండి? హైడ్రోజన్ ఎక్కడిది అంటే మనం 6CO2 ప్లస్ 12H2O గీసెస్ టు కాంతి అని చెప్తే లాస్ట్‌కి ఏమవుతుందంటే C6H12O6 దీంట్లో మనకి ఈ యొక్క CO2లో ఈ యొక్క H2O యొక్క హైడ్రోజన్ కాబట్టి ఈ యొక్క హైడ్రోజన్ అనేది CO2తో కలుస్తుంది. అంటే కిరణజన్య సంయోగక్రియ యొక్క సమీకరణం మనం రాసేటప్పుడు మనం ఏం రాసాం సార్ అంటే 6CO2 ప్లస్ 12H2O అని రాస్తామండి. ఈ యొక్క 12H2Oలో మనకి హైడ్రోజన్ ఉంది. రైట్. ఈ యొక్క హైడ్రోజన్ ఏం చేస్తారంటే నిష్కాంతి చర్యలో ఈ విధంగా ఉంటే ఇక హైడ్రోజన్ అనేది CO2తో కలుస్తుంది. CO2తో కలుస్తుంది. ఈ విధంగా CO2తో కలిసి ఏమవుతుందంటే ఏటీపీ నుండి శక్తిని వినియోగించుకుంటుంది. ఎక్కడిసారి ఈ యొక్క ఏటీపీ అంటే మనం అక్కడ కాంతి చర్యలో రెండవ దశలో ఏం చెప్పామండి? NAD దీంతోని హెచ్ కలిసి NADPHగా మారుతుంది. ఇక NADPH అనేది మరి విభజన జరిగి క్షయకరణ జరిగి ఏం ఏర్పడుతుందో మనము ఏటీపీ ఏర్పడుతుందని చెప్పండి. ఈ యొక్క ఏటీపీ అంటే ఈ యొక్క ఏటీపీని ఉపయోగించుకొని ఈ యొక్క C6H12O6 వంటి ఈ యొక్క గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరొక్కసారి క్లియర్‌గా చెప్తాండి. మేము కన్‌ఫ్యూజ్ కానవసరం లేదు ఇక్కడ. రైట్. ఇప్పుడు ఇక్కడ నిష్కాంతి చర్యలో హైడ్రోజన్ అనేది CO2తో కలుస్తుంది. ఎక్కడిది సార్ ఈ CO2 అంటే మనం కిరణజన్య సమీకరణం రాసేటప్పుడు ఏం రాస్తాం మనము 6CO2 ప్లస్ 12H2O అని రాస్తామండి. అంటే ఈ 12H2O అంటే ఈ యొక్క H2O అంటే హైడ్రోజన్. ఈ యొక్క హైడ్రోజన్‌తో మరి ఏం కలుస్తుందంటే ఈ యొక్క CO2 కలుస్తుంది. ఈ యొక్క CO2తో కలిసి ఏం ఏర్పడుతుంది? ఈ యొక్క ఏటీపీ నుండి శక్తిని వినియోగించుకుంటుంది. ఎక్కడిస్తారు ఈ ఏటీపీ అంటే మనం కాంతి చర్యలో అంత్య ఉత్పత్తి అంటే అంత్య పదార్థం అంటే మనం ఏటీపీ ఏర్పడని చెప్పినాము. ఇది ఆ ఏటీపీని మరి వినియోగించుకొని ఏమవుతుందంటే లాస్ట్‌కి ఈ యొక్క గ్లూకోజ్‌ను ఏర్పరుస్తుంది. అంటే దీన్ని మనం ఎలా చెప్పొచ్చంటే ఇక్కడ
హెచ్ ప్లస్ ఈ యొక్క సి కలుస్తుంది. ఈ సి కలిసి ఏటీపీ నుండి ఏటీపీ నుండి ఈ యొక్క శక్తిని వినియోగించుకొని లాస్ట్‌కి C6H12O6 వంటి ఈ యొక్క గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యొక్క నిష్కాంతి చర్యలు. ఈ సంశ్లేషణ అనేక మధ్యస్థ పదార్థాలను ఎంజైమ్‌లను ఉపయోగించుకుంటూ అనేక సోపానాలు జరుగుతుంది. ఈ యొక్క సంశ్లేషణ అంటే కలవడం అన్నమాట. అంటే ఎట్లా కలుస్తుంది? ఈ యొక్క హైడ్రోజన్ శివుడు కలవడం, ఈ CO2ను మరి ఏటీపీ పీల్చుకోవడం, ఈ ఏటీపీ ద్వారా ఈ యొక్క CO2 అనే ఈ యొక్క గ్లూకోజ్ C6H12 అంటే O6 వంటి ఒక గ్లూకోజ్ వంటి ఈ యొక్క పదార్థం ఏర్పడడానికి ఈ సంశ్లేషణ అనేది అనేక మధ్యస్థ పదార్థాలు అదేవిధంగా ఎంజైమ్‌లను ఉపయోగించుకుంటూ అనేక సోపానాల్లో జరిగి చివరగా ఈ యొక్క గ్లూకోజ్ అనేది పిండి పదార్థం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మీకేం అర్థం కావాలి అంటే కాంతి చర్యలో మరి ఏటీపీ అంత్య పదార్థం అంటే ఏటీపీ ఏర్పడుతుంది. ఈ నిష్కాంత చర్యలో ఈ యొక్క ఏటీపీని ఉపయోగించుకొని ఈ విధంగా C6H12O6 వంటి పిండి పదార్థం లేదా గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. అంటే కాంతి చర్యలో కాంతి చర్యలో ఏటీపీ ఏర్పడుతుంది. నిష్కాంత చర్యల చివరికొచ్చేసరికి ఈ విధంగా గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. ఇది మనకున్నటువంటి కాంతి అదేవిధంగా నిష్కాంత చర్యల యొక్క వివరణ. దీనిలో నుండి మనకి బిట్స్ వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. కనుక దీన్ని ఒకసారి జాగ్రత్తగా వినేటువంటి ప్రయత్నం చేయండి. రైట్. మొక్కలు వివిధ రకాల పరిస్థితుల్లో సైతం ఈ యొక్క జీవక్రియలను నిర్వర్తించగలుగుతాయి. మొక్కలనేవి వివిధ రకాల పరిస్థితులలో అంటే వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో ఇవి తమ జీవక్రియలను నిర్వర్తిస్తాయి. ఏంటి జీవక్రియలు? మొక్కల యొక్క జీవక్రియలు 5 రకాలండి. మొక్కజొన్న జీవక్రియలు అన్ని రకాలు. 5 రకాలు ఏంటిది? పోషణ, రవాణా, విసర్జన, ప్రత్యుత్పత్తి, అదేవిధంగా శ్వాసక్రియ. అంటే మొక్కల్లో పోషణ జరుగుతుంది, రవాణా జరుగుతుంది, విసర్జన జరుగుతుంది, శ్వాసక్రియ జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యుత్పత్తి నుండి ఈ విధంగా 5 రకాల జీవక్రియలు జరుగుతున్నాయి. మరి ఈ యొక్క 5 రకాల జీవక్రియల్లో మరి ప్రత్యుత్పత్తి అనేది తమ సంతతిని తర్వాత తరానికి అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఈ యొక్క మొక్కలు అనేవి వివిధ రకాల పరిస్థితులలో అంటే వాతావరణ వివిధ పరిస్థితుల్లో తమ యొక్క ఈ యొక్క జీవక్రియలను నిర్వర్తిస్తాయి. ఎలా అంటే అతి కాంతిగా ఉన్నప్పుడు లేదా వేడిగా ఉన్నప్పుడు లేదా పొడిగా ఉండే వాతావరణంలోనూ అదేవిధంగా తేమతో నిండి ఉన్నటువంటి కాంతి కలిగిన వాతావరణంలో కూడా ఈ యొక్క మొక్కలనేవి తమ విధులను తమ యొక్క జీవక్రియలను జరుపుకుంటాయి. మరి కాంతి మరియు ఇతర కారకాల ఆవశ్యకత మొక్కకు వేరుగా ఉంటుంది. అంటే ఒక మొక్కకి మరొక మొక్కకి మరి కావాల్సిన కాంతి అనేది వేరుగా ఉంటుంది. కొన్ని మొక్కలకు కాంతి ఎక్కువగా ఉంటుంది. కొన్ని మొక్కకు కాంతి తక్కువ ఉంటుంది. మరి ఇతర కారకాలు అంటే నీరు అదేవిధంగా కొన్ని రకాల కారకాలు ఒక మొక్కకు తక్కువ ఉంటే ఒక మొక్కకు ఎక్కువగా అవసరం అవుతుంది. ఈ విధంగా కాంతి అదేవిధంగా ఇతర కారకాల ఆవశ్యకత అనేది ఈ విధంగా మొక్కకు వేరుగా ఉండడం జరుగుతుంది. ఇవి మనము స్వయం పోషణ అనేది ఫస్ట్ పార్ట్. ఇది ఇక నెక్స్ట్ పార్ట్ పోతే పరపోషకాలలో పోషణ అనేటువంటి టాపిక్ ఉంది. ఈ యొక్క పరపోషకాల టాపిక్ అనేది నెక్స్ట్ వీడియో చూద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.